ఇవాళ విజయవాడలో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొననున్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు 5,000 మందితో ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడలో భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. మధ్యాహ్నం నుంచి బందర్ రోడ్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యలను చాలా ధైర్యంతో తిప్పికొట్టిన భారతదేశ సైనికులకు దేశం మొత్తం కూడా సలాం చేస్తుంది. అటువంటి ధీరోదాత్తులకు సేవలను గుర్తు చేసుకుంటూ వారి ధైర్యాన్ని కీర్తిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు తిరంగా రన్ నిర్వహించాలని, తిరంగా జెండాలతో భారీగా ప్రదర్శన నిర్వహించాలంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీల నాయకులు కూడా పాల్గొనే విధంగా విజయవాడలో వేదికగా భారీగా తిరంగా ర్యాలీ నిర్వహించబోతున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి బెంచ్ సర్కిల్ వరకు మొత్తం ఈ ఎంజీ రోడ్లో ఈ ప్రదర్శన జరగబోతోంది. సాయంత్రం 6 గంటల నుంచి కూడా ఈ ర్యాలీ ప్రారంభమవుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ ఏదైతే ప్రధానంగా ర్యాలీ జరగబోతుందో అదే ప్రాంతంలో ఇక్కడ ఉన్నాము. దీనికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఈ మొత్తం బందర్ రోడ్డు మొత్తం కూడా జాతీయ పతాకాలతో భారీగా రెపరెపలాడిస్తూ ఉన్న ఆ పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీంతో మొత్తం జాతీయ భావం కొట్టుతున్నట్టు కూడా కనిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వీడియో జస్ట్ వెంకటేశ్వర్లు కూడా చూపిస్తూ ఉన్నాడు. మొత్తం బందర్ రోడ్లో ఏ విధంగా అయితే మొత్తం ఈ ట్రాఫిక్ సంబంధించి క్లియరెన్స్ కూడా ఇప్పటికే మధ్యాహ్నం నుంచి ఈ రోడ్లో ఎటువంటి వాహనాలు కూడా రాకూడదని చెప్పి ఆంక్షలు విధించారు. మొత్తం ఇతర మధ్య రోడ్లు విజయవాడ నగరంలో ఉన్న మధ్య రోడ్ల ద్వారా మాత్రమే వీటిని వాహనాలను అనుమతిస్తున్న పరిస్థితి. ఈ బందర్ రోడ్లో మాత్రం సాయంత్రం ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనే విధంగా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనసేన తరఫున నాదెండ్ల మనోహర్, భారతీయ జనతా పార్టీ తరఫున సత్యకుమార్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ కొల్లు రవీంద్ర, అదేవిధంగా జిల్లా మంత్రి కె పార్థసారథి వీరందరూ కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నారు. సాయంత్రం కరెక్ట్గా 6 గంటలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరితో పాటు మొత్తం ఈ క్యాబినెట్లో అందుబాటులో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ముఖ్య నాయకులందరూ కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొంటారు. మొత్తం జై హో భారత్ నినాదాలతో మన భారతదేశ సైనికులందరికీ కూడా సలాం చేసే విధంగా ఈ ర్యాలీ కొనసాగనుంది. దీంతో ఇక్కడ మొత్తం కూడా ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పుడు ప్రధానంగా వీటికి సంబంధించి అధికార యంత్రాంగం ముఖ్యంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, అలాగే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అందరూ కూడా దీనికి సంబంధించి ఉన్నతస్థాయి సమీక్ష కూడా చేశారు. నిన్న రాత్రి నుంచి కూడా ట్రయల్ రన్స్ కూడా నిర్వహించారు. ఈరోజు ఉదయం నుంచి కూడా ప్రత్యేకంగా మొత్తం అన్ని శాఖ అధికారులు కూడా సమన్వయంతో పనిచేసే విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మొత్తం మీద సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి, ఇతర మంత్రులు, నాయకులు, అధికారులు అందరూ కూడా ఈ తిరంగా ర్యాలీలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇందులో ప్రజలు కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇందిరాగాంధీ స్టేడియం దగ్గర నుంచి ఇక్కడ మనం ఉన్న బెంచ్ సర్కిల్ వరకు కూడా ఈ ర్యాలీ కొనసాగుతుంది. వీడియో వెంకటేశ్వర్లతో వరప్రసాద్, ఏపీ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.